వద్దు మహా, ఆ బంపర్ ఆఫర్లు నాకెందుకులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈసారి చిన్న చితక ప్లాన్లు వెయ్యకూడదు. బ్రహ్మాస్త్రం లాంటి పథకం వెయ్యాలి. ప్రతిసారి బ్రహ్మాస్త్రం అనుకునే ప్రయోగిస్తున్నావు, కానీ అదేమో దీపావళి టపాసుల తుస్తుమంటుంది. నెక్స్ట్ టైం అలా జరగదు. ప్రతిసారి అదే జరిగితే అవమానంతో నేను మాయం అవ్వాల్సి వస్తుంది. ఏమైంది మహా? అలా చూస్తావేంటి మహా? భయం వేస్తోంది. వచ్చిందర్చన, నిజంగా బ్రహ్మాస్త్రం లాంటి ఐడియా వచ్చింది. నువ్వు భయపడినట్టుగానే ఈ స్కెచ్ భయంకరంగా ఉండబోతోంది. దెబ్బకు సుమతి కోలుకోలేదు. దాన్ని ఇంట్లోంచి పంపించేయడం కాదు, ఏకంగా మళ్ళీ జైలుకే పంపిస్తాను. అంత గొప్ప ప్లాన్ ఏంటి మహా? ఇప్పుడేం చెప్పను. ఆ ప్లాన్ ఎలా అమలు చెయ్యాలో బాగా ఆలోచించి చేస్తాను. ఈ కథలో సుమతికి ఇదే క్లైమాక్స్, సీతకి లైఫ్ టైం షాక్. వెంటనే మనం ఒక పని చేయాలి. పద చెప్తాను. నువ్వు పూర్తిగా చచ్చిపోతావు. సీత జోలికి వెళ్లకు మహాలక్ష్మి. వెళ్తే ఏం చేస్తావు? నా గురించి కూడా నీకు బాగా తెలుసు. నేనేం చేయగలను కూడా నీకు బాగా తెలుసు. నీ గురించి నాకు తెలీదు, నువ్వు ఏం చేస్తావో కూడా తెలీదు. నువ్వు చెప్తే వింటాను. ఏంటి వెటకారంగా ఉందా? వెటకారం కాదు విద్యాదేవి, మీరు డాన్స్ టీచర్ అని మాత్రం తెలుసు. ఓ మర్చిపోయాను, సుమతిని చంపిన హంతకురాలివని కూడా తెలుసు. ఆ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళావు. నా జోలికి వస్తే ఊరుకున్నాను కదా అని సీత జోలికి వెళ్దాం అనుకుంటున్నావా? నువ్వు సుమతివి కాదు అని చెప్తుంటే సీత నమ్మట్లేదు కదా. నీ వల్ల సీతకు ఎలాంటి ఇబ్బంది కలిగినా క్షమించను మహాలక్ష్మి. సీత మీద మీకు అంత ప్రేమ ఎందుకో? తను మీ ప్లాన్ లో పార్ట్నరనా? మీతో కలిసుంటే సీతకు కూడా శిక్ష పడుతుంది. సీతని శిక్షించడానికి నువ్వెవరు? నీ వల్ల సీత మీద చిన్న ఘాటు పడినా నిన్ను చంపేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నీ వల్ల ఒకసారి జైలుకు వెళ్ళొచ్చాను. నిన్ను చంపి ఇంకోసారి జైలుకు వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. మైండ్ ఇట్. నువ్వు తెగిస్తే నీ చావు నా చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో నాతో ఎందుకు రికార్డ్ చేయించావు మహా? నేను ఏం చేసినా ఒక కారణం ఉంటుంది. సుమతిని కావాలని రెచ్చగొట్టాను. నన్ను చంపేస్తాను అని బెదిరించే స్థాయికి తీసుకెళ్లాను. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యి సుమతి అడ్డంగా ఇరుక్కుంటుంది. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఏం ప్రయోజనం అవుతుంది మహా? ప్రయోజనం ఇప్పుడు కాదు, ఎప్పుడు ఈ వీడియోని బయట పెట్టి సుమతిని ఇబ్బంది పెట్టాలో నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుండి నీతో తిరుగుతున్న మాటే కాని ఇప్పటికీ నీ మాటలు చేతలు నాకు అస్సలు అర్థం కావు మహా. హలో పద్మ గారు, నేను సీతనండి. రేపటి నుంచి నేను షాప్లోనే చీరలు అమ్ముతున్నాను. మీరు అక్కడికే రండి. అవును రత్న గారు, మా షాప్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇక చీరలు వ్యాన్లో అమ్మేది ఉండదు.
నాకు తెలిసిన కస్టమర్స్ కి ఫోన్ చేశాను. ఇంకా చాలా మందికి చెప్పాలి. ఇప్పుడు సీతకి ఫోన్ చేసి ఆడుకుంటాను. ఈ కొత్త నంబర్ ఎవరిది? హలో, ఎవరు? హలో, సీత గారా అండి? అవునండి, మీరెవరు? రేపు మీరు మీ షాప్ ని రీఓపెన్ చేస్తున్నారని తెలిసింది, నిజమేనా? మీకెవరు చెప్పారు? మా ఫ్రెండ్ సరళ చెప్పింది. రేపు షాప్ కి రామ్ గారు కూడా వస్తారా? ఆయన ఆఫీస్కి వెళ్తారు. అదేంటండి, ఇంతకు ముందు రామ్ గారు మీతో షాప్ కి వచ్చేవారు కదా. ఇప్పుడు మీకేం కావాలి? అది అప్పట్లో నేను ఎప్పుడు మీ షాప్ కి వచ్చినా రామ్ గారి కోసమే వచ్చేదాన్ని. రామ్ గారు ఎంత బాగుంటారు, వెరీ హ్యాండ్సమ్ పర్సన్. రామ్ గారిని చూడగానే గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలి అనిపిస్తుంది.